ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాలని చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ ఆర్థికాభివృద్దిని పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 12 కీలకమైన ఉద్దీపన చర్యలు ప్రకటించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89% మెరుగుపడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న పులి దాడిలో మరణించిన గిరిజన యువకుడి కుటుంబానికి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాలని చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాణాసంచా దుకాణాలను మూయించాలని, ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఈ ధర్మాసనం రాష్ట ప్రభుత్వాన్ని కోరింది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బాణాసంచా కాల్చడంపై నిషేధం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ ఆర్థికాభివృద్దిని పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి 12 కీలకమైన ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ 3.0 కింద ప్రకటించిన ఈ ఉద్దీపన చర్యల ద్వారా ఉపాధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, గృహ నిర్మాణం, దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్దికి ఊతమిస్తుందన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యల్లో భాగంగా ఇందుకోసం 2,65,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి తెలియజేస్తూ సీతారామన్ పీఎంఐ సూచికలోని ఇంధన వినియోగం, జీఎస్టీ వసూళ్లు, బ్యాంక్ క్రెడిట్, ఎఫ్పీఐ పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని చూపిస్తున్నాయని అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 92.89% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 52,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 80,66,000కు పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 47,905 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలకు పైగా ఉంది. గత 24 గంటల్లో 550 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,29,000కు చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తాజాగా 1,015 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 3 మరణించడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,393కు చేరిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,886 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,151 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 6,814కు చేరింది. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించిన విధంగా సన్న రకం వరి ధాన్యాన్ని పండించిన రైతులకు బోనస్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లో ఈరోజు ఎఫ్సీఐ, సిసిఐ, ఇతర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని కేంద్రం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుందన్నారు. దీపావళి పండుగ తర్వాత రాష్ట్రంలోని పత్తిని సిసిఐ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని కూడా ఆయన చెప్పారు. మంచి ధరను పొందేందుకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పత్తిని మార్కెట్కు తీసుకురావాల్సిందిగా కిషన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సన్న రకాల వడ్లను క్వింటాలుకు 2,500 రూపాయలకు కొనుగోలు చేయాలని, వరదలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని నల్గొండ ఎంపీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్
ప్రశాంత్ జీవన్ పాటిల్కు ఈరోజు ఒక వినతి పత్రం అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలం దిగిడ గ్రామ శివారులో నిన్న పులిదాడిలో మరణించిన గిరిజన యువకుడు సిదం విఘ్నేష్ కుటుంబానికి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని అంటూ మంత్రి మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అటవీ రక్షణ సముదాయాన్ని ఈరోజు ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడారు. 3 ఎకరాల స్థలంలో 65 లక్షల రూపాయల ఖర్చుతో ఈ సముదాయాన్ని నిర్మించారు. అటవీ శాఖను మరింత పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ సంఘటన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తమై పెద్ద పులిని పట్టుకోవడం కోసం దిగిడ గ్రామంలో 4 వలలు ఏర్పాటు చేసినట్టు, అలాగే సంఘటన జరిగిన ప్రాంతానికి బోనులను కూడా తరలిస్తున్నట్టు వెల్లడించారు. చలికాలంలో ప్రజలు కోవిడ్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన చలికాలంలో కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. లాస్ట్ 9 నెలల నుంచి మనకు కోవిడ్ కేసులు కంటిన్యూస్ గా వస్తున్నాయి. 2 జిల్లాల్లో కూడా, ములుగు కానీ భూపాలపల్లి కానీ సుమారు 30 వరకు రోజు పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా మనం పాటించాలి. అట్ ది సేమ్ టైం మన సీజనల్ చేంజ్ అయ్యింది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రజాసేవల ప్రసార దినోత్సవాన్ని నేడు పాటిస్తున్నారు. 1947లో ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో స్టూడియోస్ను మహాత్మాగాంధీ సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ విభజన సందర్భంగా అనేక మంది హర్యానా కురుక్షేత్రలో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్న వారినుద్దేశించి నాడు జాతిపిత రేడియో ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ పథకం పట్ల మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడ పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. భాగ్యశ్రీ ఇండస్ట్రీస్ యజమాని వేణుగోపాల్ మాట్లాడుతూ లాక్డౌన్లో తమ పరిశ్రమ పూర్తిగా మూతబడి ఆర్థికంగా నష్టపోయిందని, ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా తిరిగి ఉత్పత్తులు ప్రారంభించామని ఆకాశవాణికి తెలిపారు. నా పేరు వేణుగోపాల్, ముప్పిరెడ్డిపల్లి మెదక్ డిస్టిక్ మా ఫ్యాక్టరీ ఉన్నది. కోవిడ్ వచ్చిన తర్వాత కంపెనీలన్నీ లాక్డౌన్ చేయడం జరిగింది. చాలా ఇబ్బందులు పడే టైంలో ఈ ఆత్మ నిర్భర్ అనే పథకం ద్వారా 42 లక్షల రూపాయలు మాకు శాంక్షన్ అయింది. ఉత్పత్తి స్టార్ట్ అయింది. వర్కర్స్ అందరూ రావటం జరిగింది. వాళ్ళకి శాలరీస్ కూడా టైంకి ఇవ్వటం జరుగుతుంది. దీనికి మేము కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని నిషేధించాలని చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ పి విజయసేన్ రెడ్డిలతో కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 12 కీలకమైన ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి